మీరు ముందు కదలాలి, అదేం కదలేదు. इंद्रो बृहस्पति नमो ब्रह्मणे नमस्ते वायु श्री जाम्बव मम गुरुदेव सद्गुरुदेव सुस्वागतम स्वागतम सुस्वागतम सद्गुरुदेव सुस्वागतम निर्मल हृदय श्री आदि जाम्बव मम गुरुदेव गुरु ब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बालकाय नमः। ओम आदि पुरुषाय नमः। ओम आदि गुरुवे नमः। ओम आदि देवाय नमः। ओम सर्वद्रष्टाय नमः। ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆగమ శాస్త్రం నిష్ణాతులు చేసి వాళ్ళ పరీక్షలు పెట్టి ఆ పరీక్షలు ఉత్తీర్ణైన వాళ్ళకి మీరు ఆ గుళ్ళల్లో ఏ గుళ్ళల్లో అయితే అలోపతి వైద్యాలు లేవో అక్కడ మాకు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేది మా యొక్క ప్రచారంగా తెలియజేస్తాం. తద్వారా ఇంటిగ్రేషన్ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అందరి మధ్య ఒక సాన్నిధ్యం పెరుగుతుంది, సమాజంలో ఘర్షణలు ఉండవు. చట్టం ముందు అందరూ ఏ విధంగా సమానం, భౌతికంగా ఏ విధంగా అందరూ సమానం, అందరికి ఎలాంటి రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో అదేవిధంగా ధర్మం ముందు దేవుడి ముందు అందరూ సమానం అనేది మా ప్రచారంగా తెలియజేస్తాం. ఇదే ఆదిజాంబవుడి సిద్ధాంతం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారా? చెప్తా ఉన్నాను, ఆల్రెడీ అసెంబ్లీలో నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఆదిజాంబవుడి గుడి కట్టాలని ప్రచారం చేస్తాను, అరుంధతి మాత గుడి కట్టాలని గుంటూరులోని, అదేవిధంగా కోటప్పకొండలో ఒక సత్రం, శ్రీశైలం సత్రం కట్టడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. దీనిలో అవన్నీ అంటే ధర్మం, చట్టం ముందు అందరూ సమానం, రాజ్యాంగం ముందు అందరూ సమానం, అదేవిధంగా ధర్మం ముందు దేవుడి ముందు అందరూ సమానం అనేది మా అంటే రాష్ట్రంలో ఏమన్నా అశాంతిగా నెలకొంది అనుకుంటున్నారా? అది మాట్లాడాలి. అణగారిన వర్గాలకి స్వేచ్ఛా పిపాసులతో రాజ్యాంగం కల్పించినటువంటి లౌకికవాదం అణగారిన వర్గాలను మరుగునబడినటువంటి చరిత్రను తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ముందుండేటటువంటి నాయకుడు శ్రీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు. అందులో భాగంగా ఆది జాంబవంతుని యొక్క చరిత్రని మరలా ఈ సమాజంలో తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానిలో మరి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ప్రత్యేకమైనటువంటి అలా గురు పూజోత్సవం సందర్భంగా గురువులు స్మరించుకునేటటువంటి ఈ సందర్భంలో మరి ఆది జాంబవుని యొక్క చరిత్రని మరలా ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో అతని యొక్క చరిత్రని, అతని యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల మధ్య తీసుకురావాలని ప్రయత్నంలో వారు చేస్తున్నటువంటి దానికి ఆ పైవాడి శక్తి కలిగజేయాలని, ఇవాళ ఉన్నటువంటి ఆధునిక కాలంలో కూడా గతంలో దేవతల కాలంలోనే మరి అణగారిన వర్గాలకు కూడా ధర్మం 4 పాదాలుగా నడిచినటువంటి రోజుల్లో ఆ విషయాన్ని గుర్తించినప్పుడు ఇవాళ ఉన్నటువంటి కొన్ని దుర్మార్గమైనటువంటి శక్తులు ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదో, ఎందుకు వన్న విచక్షణ చేస్తూ ఉన్నారో, ఎందుకు సామాజిక రుగ్మతలు ప్రజల మధ్య మానవుల మధ్య తీసుకొస్తున్నారో దీన్ని అరికట్టడం కోసం ఇవాళ దీన్ని మనం అందరం కూడా గమనంలో తీసుకొని మరి అటువంటి అణగారిన వర్గాలకి మన యొక్క పెద్దల చరిత్రని, దేవతా యుగంలో ఉన్నటువంటి